చివరి ఆయిత్తాలు. ఆ రోజు ఆవేదన భరితంగా సాగుతున్నాయి. జూన్ నెలలో ఒకరోజు మాతృదేవి శిష్యునొకడిని పిలిచి గదిలోని గురుదేవుల పటాన్ని మరొక గదిలోకి ఉంచమన్నారు. కారణం అడిగినందుకు వారందరితో మాతృదేవి, ఇక నేను లేచి నడవలేను. పరిశుభ్రంగా లేని ఈ స్థితిలో నా గది పూజ గదిగా కూడా ఉండడం సబబు కాదు అన్నారు. దాంతో పాటు మంచం మీద ఉన్న తమ పరుపును నేల మీద వేయించారు. నేల మీద పడుకునే ప్రాణం వదిలేయాలన్న శాస్త్ర నియమాన్ని తలుచుకున్నారో ఏమో! ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా మాతృదేవి గురుదేవులకు నైవేద్యం చేసిన తర్వాతే ఏదైనా తీసుకునేవారు. అలా కానప్పుడు మానసికంగా ఆయనకు నైవేద్యం అర్పించిన తరువాత తాము పుచ్చుకునేవారు. ప్రతి క్షణము తమను గురుదేవులను అర్పించుకున్నారు. సకలము ఆయన ఇచ్చ, సకలము ఆయన నియంత్రిస్తారు. ఆయన ఇచ్ఛానుసారమే అంతా జరుగుతుంది అని చెప్తూనే ఉన్నారు. ఎవరైనా ఆమెతో అమ్మ మీ వ్యాధి ఎప్పుడు నయమవుతుంది అని అడిగితే అందుకు మాతృదేవి గురుదేవులు ఎప్పుడు తలుచుకుంటారో అప్పుడు నయమవుతుంది. కానీ గురుదేవుల ఇచ్చ ఇది కాదనిపిస్తుంది. మీ శ్రేయస్సు కోసం ఈ వ్యాధి నయమవ్వాలని నేను వారిని ప్రార్థించటం లేదనుకుంటున్నారా? మునుపు నా ఆరోగ్యం కోసం ప్రార్థించినప్పుడు వెంటనే నాకు ప్రత్యక్షమయ్యేవారు. కానీ ఇప్పుడు అలా చేయడం లేదు. ఈ శరీరం ఇంకా నిలిచి ఉండాలనేది ఆయన సంకల్పం కాదేమో అనిపిస్తుంది. అయితే ఏం నేను షరతును వదిలి వెళ్తున్నాను గదా అన్నారు. అమ్మ మీరు మీట్లో ఉన్నారమ్మా. ఓకే అమ్మా. ఆ, చివరి ఆయుత్తాలు అంటే చివరి ప్రయత్నాలు అనమాట. అమ్మకి బాగోలేదు కదా, చాలా రోజుల నుంచి ఆమె బాగాలేదు. అదే రోజు చాలా అనేక రకంగా అందరూ చూస్తున్నారు. ఆయన మాతృదేవి కొన్నాళ్ళకి ఒక శిష్యుని పిలిచి ఆ గురుదేవుని పటాన్ని తీసుకొచ్చి తన గదిలో పెట్టమన్నారట. అది అందుకని వారు అట్లా మాతృదేవి అని నేను లేచి నడవలేను కదా, పరిశుభ్రంగా చేసి ఆ స్థితిలో ఆ గది పూజ గదిగా కూడా ఉంచడం అనేది తనకి ఇష్టం. అది సబు కదా అన్నాడు. అమ్మ నువ్వే లేవలేకపోతున్నావు, నువ్వు దాన్ని ఎంత పరిశ్రమ చేయడం కష్టం కదమ్మా అన్నాడట. అప్పుడు ఎంతో పటు ఉందట అమ్మ, వాళ్ళు నీవు ఉన్నావు కదా, నువ్వు నీ పరుపు నువ్వే మీద చేయించాలి, నీ కొంచెం పెద్దగా అవడానికి ఎలా ఓకే ఓకే వచ్చిందిలే. అంతప్పుడు మేము మంచం మీద ఉన్నటువంటి పరుపుని నేల మీద వేయించారట. నేల మీద పడుకునే ప్రాణం వదిలేయాలని శాస్త్ర నియమం కదా, మామూలుగా మంచం మీద పడుకుని పోకూడదు అంటారు కదా, అందుకని కింద వేశారట. ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నా కూడా మాతృదేవి గురుదేవుల నైవేద్యం చేయకుండా తను తేవాలి కదా. అలా ఉన్నప్పుడు కూడా మానసికంగా ఆయన నైవేద్యం అర్చించిన తర్వాత తాము పుచ్చుకునేవారు. ప్రతి క్షణము ఆయన గురుదేవులు అర్చించుకున్నారు. సకలము ఆయనే అనుకున్నారు. అన్నిటికీ ఆయనే చూసుకున్నారు. ఆయన ఇచ్చేసరికి అంతా జరుగుతుందని ఆయన చెబుతూ ఉండేవారు. ఎవరైనా అమ్మ నీ వ్యాధి ఎప్పుడు తగ్గుతుంది అని అంటే అందుకు అనేవాళ్ళు అంట, గురుదేవులు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు తగ్గుతుంది అట. కానీ గురుదేవులు ఇచ్చ కాదని అనిపిస్తోంది. మీ శ్రేయస్సు కోసమే ఈ వ్యాధి నయమవ్వాలని నేను వారిని చేయవేసుకున్నాను అని. మునుపు నా ఆరోగ్యం కోసం ప్రార్థించినప్పుడు వెంటనే నాకు ప్రత్యక్షం అయ్యేవారు. ఇదివరకు నేను ఎప్పుడన్నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తే ఆయన ప్రత్యక్షం అయ్యేవారు, కానీ ఇప్పుడు ప్రత్యక్షం అవటంలా. అంటే ఎందుకని ఈ శరీరం ఇంకా నిలిచి ఉండాలని అనేది ఇంకా ఆయన సంకల్పం కాదేమో. ఇక అంటే ఇక నాకు టైం అయిపోయిందనేమో ఆయన అని అనుకుందట. అయితే నేను శరత్తుని వదిలి వెళ్తున్నాను కదా అన్నారట. అమ్మకు తెలుసు ఎప్పుడు పోతున్నారు అని కూడా తెలుసు ఆమెకి. అది చదువమ్మా. జూలై నెల ప్రారంభం కాగానే మాతృదేవి ఆరోగ్యం త్వరితగతిలో క్షీణింపసాగింది. రక్తహీనత కారణంగా కాళ్ళు బాగా ఉబ్బాయి. లేచి కూర్చోవడానికి కూడా ఆమెకు వీలు కాలేదు. నివేదిత, పాఠశాల బాలికలు ఒకరి తర్వాత ఒకరు మాతృదేవికి విసరడం లాంటి పనులు చేయసాగారు. జూలై నెల బహుశా 10వ తేదీ మాతృదేవి హఠాత్తుగా స్వామి శారదానందని పిలిచారు. ఆయన వచ్చి మాతృదేవి పక్కన కూర్చున్నారు. మాతృదేవి తమ కుడి చేతులు ఆయన ఎడమ చేతిని పట్టుకొని, నాయన, గోలాబ్, యోగిన్మా అందరూ ఉన్నారు, అందరినీ చూసుకో అన్నారు. తరువాత తమ చేయిని తీసుకున్నారు. శారదానంద విషణ్ణ వదనంతో మాతృదేవిని చూస్తూ వెనుకకు అడుగులు వేస్తూ గది బయట నుండి వెళ్ళిపోయారు. స్వామి హరిప్రేమానంద జయరాం బాటి నుండి వచ్చాడు. కొత్తగా త్రవ్విన బావి నుండి తెచ్చిన నీటిలో
1, 2 చుక్కలు మాతృదేవి సేవించేటట్లు చేశాడు. తర్వాత ఆమెతో, "అమ్మా! కిషోర్ మహారాజు మీ గదికి సిమెంటు వేయించారు. మీరు అక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి శ్రమ ఉండదు" అన్నాడు. అందుకు మాతృదేవి, "ఎందుకు సిమెంటు వేయాలి? మట్టిగచ్చు మంచిది. కానీ వీటన్నిటి వల్ల ప్రయోజనమేమిటి? నేను మళ్ళీ అక్కడికి వస్తానని కిషోర్ అనుకుంటున్నాడా? ఇక నేను అక్కడికి వెళ్ళను" అన్నారు మాతృదేవి. మాకు తెలిసిపోయింది. జూలై నెలలోనే ఆరోగ్యం ఇంకా తగ్గిపోయింది బాగా. ఎందుకంటే రక్తహీనత కారణంగా కాళ్ళు అయి వాపులు. ఎందుకంటే మన లోపల రక్తం లేకపోతే కాళ్ళు వస్తాయి అన్నమాట. అందుకని ఆమెకి కూర్చోడానికి కూడా వీలవట్లేదంట. నివేదిత పాఠశాల పాఠకులందరూ కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు కూడా అందరూ వచ్చి మాతృదేవిని విసరడం మొదలుపెట్టారు. కానీ జూలై నెల బహుశా తన 10వ తేదీ మాతృదేవి హఠాత్తుగా స్వామి శారదామ్మని పిలిపించుకున్నారట. హఠాత్తుగా ఎవరికి తెలియదు, సడన్ గా పిలిపించారు. ఆయన వచ్చి మాతృదేవి పక్కన కూర్చున్నారట. మాతృదేవి తన కుడి చేతిని ఆయన ఎడమ చేతిని పట్టుకుని, ఆయన గోల యోగిని అందరూ కూడా ఉన్నారు కదా, అందరినీ చూసుకో అన్నారట. తర్వాత తాను చేయిని తీసుకున్నారు. శారదానంద విశ్వనాథంతో మాతృదేవి చూస్తూ వెనక అడుగులు వేస్తూ గది నుండి బయటకు వెళ్ళిపోయారట. అని బాధపరించలేక. ఈ స్వామి హరిప్రేమానంద చేరాంబట్టి నుండి వచ్చాట. ఆయన కొత్త వచ్చి అంటున్నాడు అంటే, కొత్తగా తగినటువంటి బావి నుంచి తెచ్చినట్టు నీరు తీసుకొచ్చి 2 చుక్కల అమ్మకి తాగిచ్చాడు. తాగిచ్చి, "అమ్మ, కిశోరి మహారాజు మీ గదికి సిమెంట్ వేస్తున్నారమ్మా, ఇంకా మీరు బాగా చక్కగా అక్కడికి వెళ్ళిపోవచ్చు" అన్నట్ట. అందుకు ఎందుకు సిమెంట్ వేయాలి, ఇంకా మట్టి గచ్చు చాలు, కానీ వీటన్నిటిని వల్ల ఏం ప్రయోజనం, నేను మళ్ళీ అక్కడికి వస్తాను అనుకుంటున్నారా కిషోర్, అనుకుంటున్నావా? వద్దు, అక్కడికి నేను ఇంకా వెళ్ళను అని చెప్పేశారు. దేహత్యాగం. తన మనస్సును లోకం నుండి వైదొలిగించి, బంధుబాంధవుల నుండి ఉపసంహరించి, రాధు నుండి కూడా విడువడజేసి, మాతృదేవి ఇప్పుడు శరీరం నుండి కూడా వైదొలిగజేసే సమయం ఆసన్నమైంది. మహాత్ముల జీవితాలలో ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం. భగవంతుని ఆదేశానుసారము కారుణ్యవశులవ్వడం వలన వారందరూ మానవ శ్రేయస్సు కోసం కార్యోన్ముఖులవుతారు. ఇందుకోసం ఆత్మ స్వాతంత్రాన్ని వారు తాత్కాలికంగా దూరంగా ఉంచవలసి వస్తుంది. తమ కార్యం పూర్తి కాగానే శరీరాన్ని త్యజించి హద్దులేని ఆనంద హార్మంలో విహరించి మరణం లేని మహోన్నత స్థితిలో ఆత్మ స్వాతంత్రం చవిచూస్తారు. మాతృదేవి కూడా అందు నిమిత్తం నిర్ణయం తీసుకున్నారు. జూలై బహుశా 15వ తేదీ భక్తురాలైన అన్నపూర్ణ తల్లి వచ్చింది. అప్పుడు మాతృదేవి గదికి ఎవరినీ అనుమతించడం లేదు. అందువల్ల ఆమె తలుపు దగ్గర కన్నీళ్లతో మాతృదేవిని ప్రార్థిస్తూ కూర్చుంది. మాతృదేవి చూపు ఆమె మీదకు మళ్ళింది. ఆమెను దగ్గరికి రమ్మని తలూపారు. లోపలికి వెళ్ళిన ఆమె మాతృదేవి పాదాల మీద పడి, "అమ్మా, ఇక మాకు గతి ఎవరు" అని విలపింపసాగింది. మాతృదేవి హీనస్వరంతో, "గురుదేవులను నువ్వు చూశావు కదా, ఇక భయమెందుకు" అన్నారు. కొంతసేపు గడిచింది. ఓకే. దేహత్యాగం అనమాట. లాస్ట్ డేస్. ఇక తన మనసులో లోకం నుంచి అనుకుంది. ఇక ప్రేమలన్నీ కూడా తీసేసుకోవాలి కదా నుంచి అని అనుకుందన్నమాట. ఎందుకంటే ఈ బంధాలను తగ్గించుకోవాలనుకుంది కదా. అందుకే బంధువుల నుంచి ఆ ప్రేమ లేకుండా చూసుకోవాలని రాజు నుంచి కూడా విడుదల చేసేసింది. రాజు అంటే తన తమ్ముడు కూతురు. మాతృదేవి ఇప్పుడు శరీరం నుంచి కూడా శరీరాన్ని కూడా తను వదిలేదలుచుకుంది అన్నమాట. ఎందుకంటే తను తెలిసిపోయింది ఆ సమయం వచ్చేసిందని. అందుకని మహాత్ముల జీవితాల్లో ఇది అత్యంత ప్రముఖమైన ఒకటి. తెలుసు అందరికీ, మహాత్ములందరికీ తెలుసు. వాళ్ళ ప్రయాణం వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అది యాక్చువల్గా. వాళ్ళందరూ కూడా అందుకనే ప్రేమను వదిలేసుకుని దూరంగా ఉంటారు. అన్ని బంధాలు తగ్గించుకుంటారు. అలాగే భగవంతుని ఆదేశానుసారం వాళ్ళైతే కారుణ్యం అవడానికి వీళ్ళ వలన మొత్తం మీద వాళ్ళందరూ కూడా మానసిక శ్రేయస్సును కారుమోగలుగుతారు. అందుకోసం ఆత్మ స్వతంత్రానికి ఆమె తాత్కాలికంగా దూరంగా ఉంటారు అనమాట. అంటే ఆత్మతోటి సంబంధం పెట్టుకుంటారు, కానీ ఇతరులతో సంబంధాన్ని తీసేస్తారు పూర్తిగా. ఇక తమ కార్యం పూర్తిగా కానీ శరీరాన్ని త్యజించి హద్దులే ఆనందం. ఎప్పుడైతే శరీరాన్ని త్యజించేస్తారో అప్పుడు ఎంతో పరమానందం అనమాట. ఎందుకంటే ఆత్మలో ఉంటారు. హద్దులేని ఆనందంలో పారవశ్యం ఉంటారు. మహోన్నత స్థితిలో ఉన్న ఆత్మస్వాతంత్రం చవిచూస్తారు. మాతృదేవి కూడా అందుకు నిమిత్తం నిర్ణయం తీసుకున్నారు. అట్లాగే అందుకని జూలై 15వ తేదీన భక్తురాలు అన్నపూర్ణ వచ్చిందంట. ఆ అన్నపూర్ణ వస్తే ఆ మాతృదేవి దగ్గరికి వచ్చి లోపలికి ఎవరు అనుమతించట్ల ఆ రోజుల్లో. అప్పుడు ఏమైనా తన గద్దె నుంచి దూరంగా చూసి ఏడుస్తూ గుంచుందండి. అది మాతృదేవి చూసి ఎలా లోపలికి రమ్మని పిలిచిందట. లోపలికి వెళ్ళినా మాతృదేవి పాదాల మీద కూడా, "అమ్మాయికి మాకు గద్దె ఇంతేనా, ఇంకెవరు లేరు మమ్మల్ని" అని చెప్పంటే, "ఎందుకు అలా అనుకుంటావు, గురుదేవులు నువ్వు చూసావు కదా, అదే మరి ఆయన ఉన్నారు కదా, ఇంకా భయం ఎందుకు నీకు" అని చెప్పేసి ఆమె అందట. చదవమ్మా. మళ్ళీ ఆమెతో, "ఒక్క నిమిషం చెప్తాను అమ్మాయి, నీకు ప్రశాంతత కావాలి అంటే ఇతరులలో లోపాలు చూడకు. అందుకు బదులుగా నీ తప్పులను తెలుసుకో. లోకాన్నంతా సొంతం చేసుకోవడానికో నేర్చుకో. ఎవరూ అన్యులు కారమ్మా, లోకమంతా నీ సొంతమే" అన్నారు. మాతృదేవి భారంగా శ్వాసించారు.
ఇంకా కొంతసేపు గడిచింది. హీనస్వరంలో మళ్ళీ అన్నారు. అమ్మాయి వచ్చిన వారందరికీ, ఇంతవరకు రాని వారందరికీ, ఇక రాబోయే వారికి, నా బిడ్డలందరికీ నా ప్రేమ తెలియజేయి. నా శుభాశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కారుణ్య సాగరమైన మాతృదేవి నోటి నుండి వెలువడిన తుది అమృత వాక్కులివి. సందేశానికి సందేశం, ప్రేమకు ప్రేమ, ఆశీస్సులకు ఆశీస్సులు. అన్ని విషయాల్లో మాతృదేవి, దీటు మాతృదేవి. చిట్ట చివరి ఇలాంటి ఒక అద్భుత ఉపదేశాన్ని, ఆశీస్సులను, సందేశాన్ని అందించారు. చివరి 3 రోజుల్లో ఇక మాటలంటూ ఏమీ లేవు. చెప్పలేని అలసట వలన మనస్సు సదా సర్వవేళలా అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో నిమగ్నమై ఉన్నందువలన మాట్లాడలేకపోయారు. కళ్ళు మూసుకొనే పడుకొని ఉన్నారు. ఎవరైనా ఆమెతో మాట్లాడని ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు. ఒకసారి స్వామి శారదానందని పిలిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. కానీ 1, 2 మాటల కంటే ఎక్కువగా మాట్లాడలేకపోయారు. ఆమెతో ఒక విషయం చెప్తా. అమ్మాయి అందరూ 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 హీనస్వరంతో అంటుంది ముందు ఆవిడ. ఆ టైంలో వీళ్ళందరూ ఒక అడుగుతా ఉంటారు కదా, అవి ఇవి. మళ్ళీ అన్నట, అమ్మాయి మీకు ప్రశాంతత కావాలంటే ఇతరులతో లోపాలు చూడబారండి. ఎవరైనా మీరు లోపాలు చూడకుండా ఉంటే మీకు ప్రశాంతంగా ఉంటుంది. అందుకు బదులుగా నీ తప్పులు నువ్వు చూసుకో, నీ తప్పులు నువ్వు చూసుకోవని ఇతరుల తప్పులు నువ్వు చూడద్దు అని చెప్పారమ్మా. మనం కూడా అదే చేయాలి. లోకాన్నంతా సొంతం చేసుకోవడానికి నేర్చుకో. అంటే లోకంలో వాళ్ళంతా నీ వాళ్ళే అనుకుంటే నీకు బాధ ఉండదు కదా. ఎవరో అన్యులు కాదమ్మా. నాకు వేరే వాళ్ళు పరాయి వాళ్ళు అనేవాళ్ళు లేరు. అందరూ మన వాళ్ళే అని అనుకుంటే మనకు లోపాలు కనపడవు. మనకి లోకమంతా నీ సొంతమే అన్నారు మాతృదేవి. భారంగా శ్వాసించారు. ఇంకా కొంతసేపు గడిచినంత హీనస్వరం అంటే చాలా తక్కువ స్వరంతో మాటే రావట్లే ఆమెకి. ఆమె అన్నారు, అమ్మాయి వచ్చిన వారందరికీ ఇంతవరకు రాని వారందరికీ కూడా, ఇక రాబోయే వారికి కూడా, నా బిడ్డలందరికీ కూడా నా ఆశీస్సులు ఉంటాయి. నా ప్రేమ తెలియజేయండి, నా శుభాశీస్సులు తెలియజేయండి అన్నారు. కారుణ్య, నా ప్రేమకు ప్రేమ, ఆశీస్సులకు ఆశీస్సులు అన్నీ కూడా విషయాలు మాతృదేవి, వీటి మాతృదేవే చిట్ట చివరి ఇలాంటి అద్భుతమైన ఉపదేశాన్ని, ఆశీస్సులను అందించారు. చివరి 3 రోజులు కూడా ఇక మాటలు అంటూ ఏం లేవు. చెప్పలేని అసలు మనసు సదా సర్వేళలా అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో నిమగ్నమైపోయారు. మాట్లాడలేకపోయారు. కళ్ళు మూసుకునే పడుకున్నారు. ఎవరైనా ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఇష్టం లేదట. ఒకసారి స్వామి శారదానంద పిలిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించినా కానీ 1, 2 మాటల కంటే ఎక్కువగా మాట్లాడలేకపోయారట అమ్మ. జూలై 19వ తేదీ మాతృదేవికి శ్వాసించడంలో శ్రమ కలిగింది. ఎంతో శ్రమపడి ఆమె భారంగా శ్వాసించగలిగారు. మొదటి అంతస్తులో ఉంటున్నారు మాతృదేవి. ఆమె శ్వాస పీల్చడం ఆ ఇల్లంతా వినిపించింది. ఆమె కళ్ళు పీక్కపోయి బయటికి వచ్చేటట్లుగా ఉన్నాయి. భక్తులు, శిష్యులు అందరూ హృదయాలను ద్రవింపజేసిన దృశ్యం అది. సుధీర, సరళ ఆమె పక్కనే నిలబడి ఉన్నారు. ప్రతిసారి శ్వాసించినప్పుడు సరళ గంగాజలం చుక్కలు చుక్కలుగా మాతృదేవి నోట్లో పోస్తూ ఉంది. ఇలా ఒక రోజు గడిచింది. జూలై 20వ తేదీ సాయంత్రానికి శ్వాసించడం తగ్గసాగింది. ఇంకా ఇంకా తగ్గుతూ, మరింత తగ్గుతూ రాత్రి 1:30 గంటలకు పూర్తిగా ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె శరీరంలో ఆశ్చర్యపడదగిన కొన్ని మార్పులు వచ్చాయి. ఆమె శరీరంలోని ముడతలు పూర్తిగా పోయి నూతన తేజం వచ్చింది. పీక్కుపోయిన కళ్ళు మామూలు స్థితికి రావడంతో పాటు ప్రశాంతమైన ఒక దివ్య తేజస్సు ఆ శరీరం నుండి బహిర్గతం కాసాగింది. జూలై 19 అండి మాతృదేవికి సాధించడం, శ్వాస తగ్గిపోయింది. ఎక్కువ సాధించలేకపోతున్నారు. ఎంతో శ్రమపట్టి అని శ్వాస రావట్లేదు. చాలా భారంగా ఉంది గాలి పీల్చడం వదలటం అనేది. కానీ మొదటి అంతస్తులో ఉండేవారట ఆమె. ఆమె శ్వాస పీల్చడం అంతా వినిపించేదట. ఆమె కళ్ళు పీక్కుపోయి ఉన్నాయి. బయటకు వచ్చేటట్టు కళ్ళు బయటకు వస్తాయి అన్నట్టున్నాయట. ఆ భక్తులు, శిష్యులు అందరూ అందరికీ చాలా బాధపడ్డారు. సుధీర, సరళ కూడా ఆమె పక్కన నిలబడి ఉన్నారు. ప్రతిసారి సాధించినప్పుడు ఇప్పుడు సరళ ఏం చేసింది, గంగాజలం తీసుకుని ఒక చుక్క ఆమె నోట్లో పోసేవారట. అలా అక్కడ రోజంతా గడిపేసింది చుక్క గంగాజలం పోస్తూ. అలాగే జూలై 30వ తేదీ సాయంత్రం తగ్గసాగింది. ఇంకా అది ఇంకా తగ్గుతూ మరింత తగ్గుతూ రాత్రి 1:30కి గంటల పూర్తిగా శ్వాస అయిపోయింది. ఆ తర్వాత ఆమె శరీరంలో ఆశ్చర్యమైన కొన్ని మార్పులు వచ్చాయి కూడా. ఏంటంటే ఆ ముడతలు పడి శరీరంలో ముడతలు పడిపోయిన శరీరం ఆ ముడతలు పోనీయట. కొత్త తేజం వచ్చిందట. పీక్కుపోయిన కళ్ళు మామూలుగా వచ్చేసాయట. అంత ప్రశాంతమైన ఒక దివ్య తేజస్ వచ్చింది, అసలు నుంచి వచ్చిందట. అది ఆశ్చర్యపోతున్నారు అందరూ కూడా. మర్నాడు ఉదయం ఆమె దివ్యదేహాన్ని 4 మైళ్ళ దూరంలోని బేలూరు మఠానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. గంగా నదిలో స్నానం చేయించి పుష్పాలు, చందనం, నూతన వస్త్రాలు అలంకరించారు.
అలంకరింపబడిన మాతృదేవి దివ్యదేహాన్ని శిష్యులు తమ భుజాలపై మోసుకెళ్లారు. స్వామి శివానంద, స్వామి శారదానంద, అసంఖ్యాక భక్తులు రామనామ సంకీర్తనం పాడుకుంటూ వెళ్లారు. వీరితో పాటు కలకత్తా నగర ప్రముఖులు, జనసామాన్యము తండోపతండాలుగా నడిచి వచ్చారు. మొదటి వందల సంఖ్యలోని సందోహజనం రాను రాను వేల సంఖ్యకు పెరిగింది. బేలూరు మఠంలో చందన కట్టెలతో పేర్చబడిన చితి మీద ఆమె దివ్య దేహాన్ని ఉంచి చితికి నిప్పంటించారు. అప్పుడు మధ్యాహ్నం 2 గంటలు దాటి ఉంటుంది. ఓకే. అప్పుడు ఏం చేశారు? 20వ తారీఖు అయిపోయిందిగా. 20వ తారీఖు వచ్చేసరికి శాంతి తగ్గిపోయింది. ఇంకా ఇంకా తగ్గుతూ మరింత తగ్గుతూ వచ్చేసరికి మాధుదేవికి మంచి దివ్య తేజం వచ్చింది. అప్పుడు ఉదయం పొద్దున్నే దివ్య దేహాన్ని 4 మైళ్ళ దూరం, అక్కడ 4 మైళ్ళ దూరంలో ఉంది బేలూరు మఠం. అందుకని అందరూ కూడా మఠానికి ఊరేగింపు తీసుకెళ్లారు. గంగా స్నానం చేయించారు, పుష్పాలు పెట్టారు, చందనాలు రాశారు, కొత్త వస్త్రాలు ధరించారు, అలంకరణ చేశారు, భుజాలపై మోసుకెళ్లారు. శివానంద, స్వామి శారదానంద వాళ్ళందరూ కూడా సంకీర్తన పాడుకుంటూ రామ రామ అనుకుంటూ సంకీర్తనలు పాడుకుంటూ వెళ్ళారట. వీరితో పాటు కలకత్తా మన ప్రముఖులందరూ కూడా, జనసామాన్యం అందరూ కూడా తండోపతండాలుగా వచ్చారు. మొత్తం 100లోనూ సంఖ్య తర్వాత రాను రాను జనసందోహాన్ని రాను వేల సంఖ్యలో పెరిగిపోయింది బాగా. బేలూరు మఠంలో చందన కట్టెలతో బెచ్చబడి చితి మీద ఆమె దివ్యదేహాన్ని ఉంచి చితికి నిప్పంటి చేశారు. అప్పుడు ఇంకా మధ్యాహ్నం 2 గంటలు దాటిందట. అంతలో ఆకాశంలో మబ్బులు క్రమ్ముతూ గంగా నదికి ఆవల వైపు మేఘావృతమై నల్లబడింది. చినుకులు కూడా పడసాగాయి. వర్షం వల్ల ఆటంకం కలుగుతుందేమోనని భక్తులు భయపడ్డారు. కానీ మాతృదేవి దివ్యదేహం మండుతున్నంత దాకా వర్షం దూరంలోనే కురుస్తూ వచ్చింది. అటువైపుగా రాలేదు. కారు మబ్బులు రాసాగాయి. చందన కట్టెలు పూర్తిగా కాలిపోయాయి. శారదానంద కమండలం నిండుగా గంగాజలం తీసుకువచ్చి ముందుగా చితి మీద చల్లారు. తర్వాత అక్కడ కూడా వర్షం పడటంతో మానవ ప్రయత్నం లేకుండానే మాతృదేవి చితి నీటితో అర్పింపబడింది. అవును, భక్తులు, శిష్యులు మాత్రమే కాదు, ప్రకృతి కూడా తన యజమానికి అంజలి ఘటిస్తున్నట్లు మేఘాలు వర్షించిన నీటితోనే చితి చల్లబడింది. ఆకాశం మబ్బులు వచ్చినాయి. గంగా నది కాత్ర మేఘం. అదే అందరూ కూడా అనుకున్నారట, అయ్యో ఏంటి వర్షం వస్తుంది కనుక ఎట్లా తడిచిపోతున్నామో, మనం ఏం చేయలేమో అనుకున్నారట. కానీ తొందరలోనే ఆయన కార్యక్రమాలు అయిపోయే వరకు వర్షం కూడా రాలేదట. దూరంగా పడిందట. అది కూడా ఇటువైపు రానిలేదట. కారు మబ్బులు వచ్చినాయి కానీ వర్షం పడలేదంట. తర్వాత పూర్తిగా చందనం కట్లు కాలిపోయిన తర్వాత శారదానంద గారు చక్కగా గంగాజలం తీసుకొచ్చి జల్లారట. చితి మీద జల్లారు. ఆ సమయంలో వచ్చి గబగబా అక్కడి నుంచి వచ్చిన వర్షం వచ్చిందట. వర్షం వస్తే ఇక్కడ అనుకున్నారు, ఓకే, మన ప్రయత్నం లేకుండా ఆ ప్రకృతే మనకి ఇట్లా వచ్చి అమర్చింది, ఆమెకి మాతృదేవి కనుక అని అనుకున్నారట. ఆ రకంగా ఆ చితి కూడా ఆర్పబడింది అనమాట అని అనుకున్నారు అందరు కూడా. అది గొప్ప విషయం కదా. సర్వాంతర్యామి మాతృదేవి భౌతిక శరీరం కనుమరుగైపోయింది. మాతృదేవి వారు ఎలా నిష్క్రమిస్తారు? నాయనా, నాకు విశ్రాంతి అనేది లేదు. నా బిడ్డలందరి కోసమే నేను శ్రమిస్తూనే ఉంటాను. నా శరీరం కనుమరుగైన తర్వాత కూడా వారి శ్రేయస్సు నేను గమనించే తీరాలి అని అమృత వాక్కులను వక్కాణించిన వారు కదా మాతృదేవి. ఆమె ఎక్కడికి వెళ్ళగలరు? కానీ భక్తులు ఈ చరిత్రను చదువుతూనే మనకే హృదయాలు ద్రవిస్తున్నాయంటే ప్రేమ 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 అంటూ రాత్రింబవళ్ళు అన అనవరతము కురిపించిన ఆమె అనురాగ సృష్టిలో తడిచిపోయిన వారందరూ ఆమె ఎడబాటుని ఎలా భరించగలుగుతారు? అలా శోకిస్తున్న ఒకరితో సుబోధానందే ఇలా అన్నారు, నాయనా, ఎందుకు శోకిస్తున్నావు? మాతృదేవి ఇంతవరకు ఒక్క శరీరంలోనే జీవించారు. ఇప్పుడు సర్వాంతర్యామి అయిపోయారు. ఎందుకు? మీ ప్రతి ఒక్కరూ హృదయాల్లోనూ నిండి ఉన్నారు. ఇక మీరు మాతృదేవిని చూడడానికి ఎక్కడికి వెళ్ళనవలసింది లేదు. ఉన్న చోటే ఉంటూ హృదయపూర్వకంగా పిలిస్తే ఆమె మీ ముందు కనపడతారు. ఎంత యథార్థమైన మాటలు! ఎందరెందరో భక్తుల జీవితాల్లో ఈ వచనాలను రూఢీపరుస్తూ ఇప్పటికే జీవిస్తున్నారు కదా మాతృదేవి. అది సర్వాంతర్యం అంటే అమ్మ ఎక్కడంటే అక్కడే ఉంది అని అర్థం అన్నమాట. మాతృదేవి భౌతిక శరీరం మొత్తం కనుమరిపోయి, భౌతికంగా అమ్మ కనపడదు కానీ మాతృదేవుడు ఎప్పుడు ఎలా నిశ్రమిస్తారో అని తెలియదు. నాయన ఆమెనే చెప్పేవారట, నాయనా, నాకు విశ్రాంతి లేదు, నా బిడ్డలందరి కోసం నేను శ్రమిస్తూనే ఉంటాను. నేను నా శరీరం కనుమరిగిన తర్వాత కూడా వారందరూ వాళ్ళ మంచి కోసమే నేను కదా సో ఎదురు చూస్తూనే ఉంటాను అని అమృతవాకుని మాకులు పలికేవారట ఎప్పుడు అమ్మ. ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్తారు ఇంకా అని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళరు. ఆమె భక్తులు మదిలోనే ఉంటారు. వాళ్ళందరూ కూడా మన హృదయాల్లోనే ఉంటారు, మన హృదయాల్లో ద్రవిస్తూ ఉంటారు. ఆమె ఎప్పుడు ప్రేమ 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 అంటూనే ఉండేవాళ్ళు. రాత్రింబవళ్ళు అనవరతము ఎప్పుడు ప్రేమ ప్రేమ అనేవాళ్ళు. అలాగే ఆ ప్రేమలో తడిచిపోయి ఉన్నారు మనందరం. అందుకే ఆమె ఎడబాటుని ఎలా భరించగలమని అడుగుతారు. లేదు, ఎడబాటు లేదు, మనందరిలోనే ఉంది కనుక అమ్మ ఎలా శోకిస్తున్నారు. ఒక సుఖబోధానంద అన్నాడట, నాయన ఎందుకు శోకిస్తున్నావు? అన్ని మాతృదేవి ఇంతవరకు ఒక్క శరీరంలోనే జీవించారు,
ఇప్పుడు ఆమె బతుకున్నంత సేపు ఏంటంటే అమ్మ ఇక్కడ ఉంది, అమ్మ ఇక్కడ ఉంది, అమ్మ ఇక్కడ అని అనుకునేవాడు. ఇప్పుడు ఏంటి మాధుదేవి ఇక్కడ కనపడతలేదు, మన శరీరంతో లేనప్పుడు ఇప్పుడు సర్వాంతరం అయిపోయింది. అంటే అందరి మనసులోనూ ఉంది, ప్రతి ఒక్కరి హృదయంలోనూ అమ్మ ఉన్నారు అని. ఇంకా మాధుదేవి చూడడానికి ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. మనం అందరూ మన హృదయంలో చూసుకుంటే మనం అక్కడే ఉంది, ఉన్న చోట మనం ఉన్న చోటే అమ్మ కూడా ఉంది అని చెప్పేసి, ఎప్పుడు పిలిస్తే అప్పుడే మనకు పలుకుతుంది అని ఇది యథార్థమైన మాటలు అని చెప్పేసి ఎందరో భక్తులు కూడా అందరు కూడా జీవితాల్లో ఆ వచనాలను రూఢిపరుచుకుంటూ ఇప్పటికీ అమ్మ జీవిస్తున్నారు కదా అన్నారట. మాతృదేవి ఇప్పటికీ ఉన్నారు, మన మనసులోనే ఉన్నారు అని చెప్పారు. మనసా స్మరించు. వాయురనిలం అమృతం అదం ఇదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతం స్మర క్రతోస్మర గతం స్మర. ఏం చేశారు? పంచభూతాల నుండి రూపొందిన శరీరం మళ్ళీ పంచభూతాలలోనే కలిసిపోయింది. మాతృదేవి ఏం చేశారు? మనకు ఆ వారసత్వంగా దేన్ని వదిలిపోయారన్న విషయం పర్యాలోచింపవలసిన తరుణం ఆసన్నమైంది. ఆమె ఏం చేశారు? కాలావశ్యకతను ఈడేర్చడానికి ఆమె అరుదించారు. అందువల్లనే అవతార పురుషులైన శ్రీరామకృష్ణులతో ఆమె జీవితం ముడిపడింది. ఆయనకు సహధర్మచారిణిగా ఉంటూనే సమున్నత దివ్య దర్శనాన్ని పాటించి చూపారు. ఇందు మూలంగా ఒక స్త్రీ జీవితంలో సహధర్మచారిణి అనే దశకు ఉన్నత గౌరవాన్ని తెచ్చిపెట్టారు. తమ జీవితం ద్వారా వేదకాల ఆదర్శాన్ని పునరుద్ధరించి ప్రస్తుత మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా భాషించారు. శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం అసాధారణ పరిస్థితుల్లో కుటుంబ పెద్దగా బాధ్యత వహిస్తూ అదే సమయంలో వేలాది మందికి మంత్రదీక్షను ప్రసాదించి వారికి దివ్యమైన మార్గాన్ని చూపించారు. రామకృష్ణ సంఘ జననిగా, గురువుగా విరాజిల్లుతూ సన్యాసులకు మార్గగాములయ్యారు. గురుదేవుల కృపాశక్తిగా ఇంతదాకా లోకం కనీవిని ఎరుగని మూర్తీభవించిన మాతృత్వంగా అలరారుతున్నారు. ఈ వివరాలన్నీ ఇప్పటిదాకా చూసాం. మాతృదేవి జీవించారు. మన జీవితాలకు వారసత్వంగా ఏం విడిచి వెళ్ళారు? ఆమె సందేశం ఏమిటి? ఏంటంటే ఆమె ఏం చేశారు? సరే, మనసా స్మరించు, మనం అందరూ కూడా మనసులో ఎప్పుడు స్మరించుకున్నాం. ఎందుకంటే పంచభూతాల నుంచి రూపొందినటువంటి శరీరం ఇది. అందుకని పంచభూతాలకి వెళ్ళిపోతుంది మన శరీరం. అందరికి కూడా మన అందరి శరీరాలు కూడా పంచభూతాలతో తయారైనవి. అందుకని మనం పోయినప్పుడు కూడా పంచభూతాల్లో కలిసిపోతుంది అంతే. అలాగే మాతృదేవుడు ఏం చేశారు అంటే మనకు వారసత్వమే అది. దేన్ని వదిలిపోయారు అన్న విషయం మనం కూడా ఆలోచించుకోవాలి. మనకు కూడా తరుణం ఆసన్నమైంది. ఆమె ఏం చేశారు? కాలం ప్రకారం పెట్టి చూశారు. ఈ కాలం జరిగిపోయింది, ఆమెకు అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోయింది. అందువలన అవతార పురుషులైనటువంటి శ్రీరామకృష్ణుతో ఆమె ఐక్యం చెందిపోయారు. ఆయన జీవితం ముడిపడిపోయింది. అందుకని ఆయనకు సాధారణచారునిగా ఉంటూనే మంచి అదే సమున్నతమైన దివ్య ధర్మాలను పాటించి చూపించారు మనందరికి. ఎందుకని ఇందుకు మూలంగా ఒక స్త్రీ జీవితంలో ఒక స్త్రీ అమ్మ లాంటి వాళ్ళు, శారదమాయి లాంటి వాళ్ళ అమ్మ సహధర్మచారిణి అనే దశను ఉన్నత గౌరవాన్ని తెచ్చిపెట్టారు. తన జీవితంలో జీవితం ద్వారా వేదకాలం నాటి ఆదర్శాన్ని పునరుద్ధరించి ప్రస్తుత మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచారు. అందరూ ఆమెను అనుసరిస్తే మనం తెలిసిపోతుంది ఎలా ఉండాలనే సంగతి. శ్రీరామకృష్ణుల నిర్యాణం తర్వాత అంటే రామకృష్ణుడు శరీరం వదిలిన తర్వాత అసాధారణ పరిస్థితుల్లో కూడా కుటుంబ పెద్దగా ఉండి బాధ్యత వహించారు. ఆ కుటుంబానికి అటు సైడ్ ఇటు సైడ్ కూడా భర్త సైడు భార్య సైడు కూడా తన సైడు కూడా ఉన్న బాధ్యతలన్నీ నిర్వహించారు. అదే సమయంలో వేలాది మందికి మంత్రదీక్ష ఇచ్చారు. కానీ వారు ఎవరిని కోప్పడేది కదా, అందరినీ ప్రేమతో చూసేవారు. అందరికీ తన దగ్గరికి వచ్చిన అందరికీ మంచి మార్గాన్ని చూపించేవారు. రామకృష్ణ సంఘ జననిగా గురువుగా విరాజిల్లుతూ సన్యాసులకు మార్గజ్ఞానులయ్యారు. గురుదేవుల కృపాకటాక్షం గురుదేవుల యొక్క కృపాకటాక్షాలు అంతదాకా లోకం కనిపించి ఎరుగని మూర్తి భవించినటువంటి మాతృత్వంగా ఇలాంటి అమ్మని చూడలేదు మనం అన్నట్టుగా బిహేవ్ చేశారు ఆవిడ. ఈ వివరాలన్నీ ఇప్పటిదాకా చూసాం కదా. ఇక మాతృదేవి జీవించారు. ఓకే, మన జీవితాలకు వారసత్వంగా ఆమె ఇంకా ఏం చేశారు, ఏం విడిచిపెట్టి వెళ్ళారు అనే సందేశం మనకు కూడా ఉంటుంది. ఇక ఏం చేశారు, దీని తర్వాత ఏం జరిగింది, అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనే సంగతి, ఆమె వారసత్వంగా ఏమి ఇచ్చారో మనకి అనే సంగతి నెక్స్ట్ చూసుకుందాం. మాతృదేవి మనకిచ్చిన వారసత్వం. భగవాన్ శ్రీరామకృష్ణుల అవతార కార్యాన్ని కొనసాగించిన మాతృదేవి సందేశము నిశ్చయంగా ఆయన సందేశం లాంటిదే కదా. మానవ జీవిత పరమగమ్యం భగవత్ సాక్షాత్కారం, ముక్తి పొందడం. నాయన, లోకంలో నెలకొన్న సుఖం ఎలాంటిదో నువ్వు చూడలేదా? సంసార దుఃఖాలతో నా నరనరాలు దహించుకుపోతున్నాయి. భగవంతుడు మాత్రమే సత్యం, తక్కిందంతా అసత్యం. జీవిత పరమావధి భగవంతుడిని పొందడమే, భగవంత్ చింతనలో లయించిపోవాలి అనేవారు మాతృదేవి. ఆమె మాత్రమే కాదు, శ్రీరామకృష్ణ శిష్యులందరూ ఈ మాటను వక్కాణించారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ సత్యాలను గురుదేవుల నుండి గ్రహించి సాధనను అనుష్ఠించి దాన్ని తమ దైనందిన జీవితంలో ప్రతిబింబింపజేసి
తమ రంగులను అలది అందరికీ పంచిపెట్టారు. అందుకే వారంతా ఒకే సత్యాన్ని నానా రకాలుగా వ్యక్తం చేసి అందించారు. వివిధ మార్గాలు చూపించారు. గురుదేవుల కృపాశక్తి అయిన మాతృదేవి కూడా దీనిలో తమ వైశిష్టాన్ని చాటి చూపారు. ఉమ్. మాతృదేవి మనకిచ్చిన వారసత్వం ఏంటి అని అంటే, భగవాన్ రామకృష్ణ వారి అవతారాన్ని సహించారు. ఆయన అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత ఈ మాతృదేవి మళ్ళీ యాక్చువల్గా ఇంకేం పని అసలు, కానీ ఆయన ఆ గురువు గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మళ్ళీ తిరిగి సందేశం మానవులకి అందరికి ఇచ్చి, ఇంకా ఆ మానవుల్ని కూడా అందరికీ కూడా మనం భగవత్ సాక్షాత్కారం, ముక్తి పొందే విషయాల్లో చాలా మందిని పైకి తీసుకొచ్చారు ఆమె. అందుకని సంసార దుఃఖాలతో నరనరాలు గ్రహించబోయినటువంటి వాళ్ళకి భగవంతుడు మాత్రమే మీకు సత్యం, అది ఇంక మిగిలినంత అసత్యం అని చెప్పి జీవిత పరమావధి భగవంతుని పొందటమేనయ్యా, మీ అందరూ కూడా ఈ లోకాన్ని గురించి అనుకోకండి, ఈ లోక మర్యాదను కాదు, భగవంతుని ప్రార్థించుకోవడమే మంచిది, భగవంతుడు తరించాలి మీరు అందరూ కూడా అని చెప్పేదట. ఆ మాటను పదే పదే వక్కాణించేవారు. కానీ ప్రతి ఒక్కరూ ఈ ఈ సత్యాన్ని గురుదేవుల నుండి గ్రహించారు. గ్రహించి సాధనలు అనుష్ఠించి దాన్ని తన జీవితంలో ప్రతిఫలం చేసుకుని తను అందరికీ పంచిపెట్టారట ఆమె. అందుకే వారంతా కూడా సత్యాన్ని నానా రకాలుగా వ్యక్తం చేసుకుని అందించారు. ఈ విధంగా వివిధ మార్గాలు చూపించారు అందరికి కూడా. అంటే ఒకే మార్గం చూపించలేదు, అందరికి భక్తి మార్గం చూపించు, కొంతమంది ఇంకో మార్గం కొన్ని పుస్తకాలు చదవమని చూపించవచ్చు, కొంతమంది తీర్థయాత్రలు ఏ రకంగా సరే ఆమె ఎన్నో రకాలుగా చూపించారు. ఏదే రకంగా చూసినా ఏదైనా భగవంతుడు సాక్షాత్కారం దొరకడానికి ఈ పనులని చేయాలని చెప్పేవారట. గురుదేవుల కృపాక్షర శక్తి అయినట్టు మాతృదేవి కూడా దీనిలో తన వైశిష్టాన్ని చాటి చూపించారు. అందుకని ఈ విధంగా ఏ రకమైనటువంటి శిష్యులు ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళందరినీ ప్రేమతో పిలిచి వాళ్ళు ఆనందపరిచేవారు అనమాట. వాళ్ళకి మానవుడే మాధవుడవుతాడు. భగవంతుని చేరుకోవటం, భగవనుభూతి అని చెందడంలోనే అర్థం. భగవంతుడు ఎక్కడో సుదూరంలో ఉన్నాడు, మనం అక్కడికి వెళ్ళి ఆయనలో లీనమవ్వాలి అని కాదు. తత్వమసి అంటే అది నువ్వే. ఇప్పటిలో మనలో ప్రతి ఒక్కరము దివ్యత్వం సంతరించుకునే ఉన్నాం. దివ్యత్వ పరిపూర్ణమైలమే. దాన్ని అభివ్యక్తం చేయాలన్నదే మన ఋషుల సందేశం. మాతృదేవి కూడా అదే వచించారు. కానీ తమ ప్రత్యేక ధోరణిలో సరళంగా, పరమాద్భుతంగా వ్యక్తం చేయడం ఈ కింది సంభాషణ తెలుపుతున్నాయి. మానవుడే మాధవుడు అంటే మనం అందరం కూడా మాధవులం. మనం ఇప్పుడు మానవులు అనుకుంటున్నాం, మానవులుగా మర్చిపోయాం. మనం మాధవులను మర్చిపోయి మానవుడిగా జీవిస్తున్నాం. అదే అమ్మ చెప్పేది అన్నమాట. భగవంతుని చేరుకోవాలి మనం అందరం కూడా. మనమందరం భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం, మనంతా భగవంతుడి రూపమే, మనం కూడా అక్కడికి చేరుకోవాలని చెప్పేది అమ్మ ఎప్పుడు కూడా. అదే దాని అర్థం అని. అది భగవంతుడు ఎక్కడో సుదూరంలో ఉన్నాడు అనుకుంటున్నారు. లేదు, భగవంతుడు మనలోనే ఉన్నాడు, ఆయనలో మనం లీనమై ఉన్నాము అని తెలుసుకోండి. తత్వమసి అంటే అది నువ్వే, భగవంతుడు నీలోనే ఉన్నాడు, నువ్వే భగవంతుడివి, నువ్వు మాధవుడు నువ్వే అని ప్రతి ఒక్కరము మనం దివ్యత్వాన్ని మన లోపల దివ్యత్వాన్ని చూసుకున్నట్టు చెప్పేవారు ఆవిడ. దివ్యత్వం పరిపూర్ణమయ్యాలనే దాన్ని ఆమె చాలా బాగా వ్యక్తం చేసేవారు. అందుకే మనం అదే ఋషులకు ఇచ్చిన సందేశం. మాధవి కూడా ఇదే వచ్చే ఋషులు చెప్పేవారు, అమ్మ కూడా అదే చెప్పారు. కానీ తన ప్రత్యేక ధోరణిలో అమ్మ అయితే చెప్పారంటే చాలా సరళంగా అమ్మ చెప్పే ప్రతి మాట మనకి వినాలనిపించేది. ఎంత పరమాత్మ చెప్తున్నారా ఈ మాట అన్నట్టుగా చెప్పేదట. అందుకే ఎలా అంటే ఈ కింది విషయాలు చూస్తే మనకు తెలుస్తుంది ఆమె ఎలా చెప్పారు మనకి. ఓకే అమ్మా.